వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకో నాకేం తెలియదు. ఒక పోస్ట్ వచ్చింది అంటే అన్నకి రెగ్యులర్ గా పోస్ట్ వస్తా ఉంటాయి. చూడరా రెగ్యులర్ గా పోస్ట్ 90 వేసినట్టున్నాడు సైకో. ఏమైందంటే ఇక్కడ ఫ్రమ్ సుష్మా అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే సుష్మా అని ఉంది. కాదు పెద్ద గొంప మునిగిపోయేది వచ్చింది చూసుకో ఒకసారి. ప్రాణం కన్నా ప్రేమించిన పోస్ట్ కింద తీసుకున్నాము. టు మై ఫేవరెట్ పర్సన్ ఇమ్రాన్ ఖాన్. ఫస్ట్ నేను ఇది చూసే భయపడిపోయాను. నెక్స్ట్ అతను కాదు. హాయ్ ఇమ్ము. ఇమ్ము నా పేరు సుష్మా. నేను మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. నేను సింగిల్ ఉమెన్ ని. మీలాంటి ఒక హస్బెండ్ కావాలని కోరిక. నాకేం తెలుసా కానీ డైరెక్ట్ వీడియో పెట్టేసాము. ఈ ఓవర్ పంపించిన వాళ్ళు చూస్తారు, పక్కా చూస్తారు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ చెప్పాలా. నెక్స్ట్ లైన్ ఏడో కాక నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్క? అక్క నాకు తెలియదు అక్క. నువ్వు చెప్తే నువ్వు అక్క ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకో నాకేం తెలియదు. ఒక పోస్ట్ వచ్చింది అంటే అన్నకి రెగ్యులర్ గా పోస్ట్ వస్తా ఉంటాయి. చూడరా రెగ్యులర్ గా 90 వేసినట్టున్నాడు సైకో. పోస్ట్లు అయితే వస్తాయి. మేము ఎప్పుడు అన్నకి ఇచ్చేస్తాము. మళ్ళీ అది కాదు ఏమైందంటే ఇక్కడ ఫ్రమ్ సుష్మా అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే సుష్మా అని ఉంది. ఓపెన్ చేసి ఏమైతుంది తెలుసా? అక్కేమంటది మీరే రాసుకుని వచ్చిర్రు అంటే. ఇలా చూడు ఇంకో ఇది చూడు ఓపెన్ చేయడానికి కూడా చినిగిపోతుంది. ఇంకో చినిగిపోతుంది డైరెక్ట్. ఆమెతోనే ఓపెన్ చేస్తాం. ఆమె నమ్ముతుంది. అప్పుడు మనం చదువుతాం. ఓపెన్ చేసి అసలు స్పీడ్ పోస్తా. టు ఇమ్రాన్ ఖాన్ హౌస్ నంబర్ కూడా 5 మొత్తం ఇంకా మంచిగా పంపించింది. కానీ ఒక పేరుతోనే మేము దీన్ని ఇప్పుడు హైలైట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ లోపల ఏం లేకపోతే వీడియో పెట్టడొద్దు. లోపల కథ ఉంటే ఆ కథ వేరేలాగా చేస్తాం. ఫస్ట్ పోయి పైకి అక్క అక్క మనసు కాదు పెద్ద గొంప మునిగిపోయేది వచ్చింది చూసుకో ఒకసారి. ప్రాణం కన్నా ప్రేమించిన మేము నార్మల్ అన్నకే వచ్చింది. అన్నకు వచ్చింది. మేము ఎందుకు తీసుకొచ్చినాం ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టామంటే ఇంకోటి ఒకసారి పేరు ఎవరో మాకు తెలియదు. ఇంకో మేము లెటర్ ఓపెన్ కూడా చేయలే, బందే ఉంది. నువ్వే ఓపెన్ చేసి నువ్వు మా చేయలో పెట్టు. నువ్వు కోపంతో పేపర్ చెప్పేస్తూ ఇప్పుడు మేము ఓపెన్ చేసి చదివినాం అనుకో మళ్ళీ ఎందుకు అని చెప్పి చింపి మేము ఒకసారి నువ్వు చూపి మళ్ళీ మేమేదో చేసుకో. ఇంకో అన్ని ఇండిగో పోస్టర్లు స్టాంపులు అన్ని పెట్టి పంపించారు. పోస్ట్ వచ్చింది. ఇప్పుడే పోస్ట్ కింద తీసుకున్నాము. నిద్రలో సుష్మాన్ కలవరించిండు అన్న అంటే మీతో ఉంటాడు కదా, మీకు ఏమైనా తెలుసా? నాకేం తెలుసు అక్క. నువ్వే నిద్రలో చెప్పాలి ఇప్పుడు సుష్మా కూడా ఫోన్ లో పెళ్లి వీడియోలు ఎక్కడిచ్చిండ్రు కదా సుష్మా అని. ఓ రాడా ఏదో పంచాయతీ చూడంటే నువ్వు ఓపెన్ చేసినావా? మేము ఓపెన్ చేస్తాం. నువ్వే ఓపెన్ చేస్తున్నావు కదా. నిజంగా వచ్చిందా? మరి నిజంగానే వచ్చింది. ఒక్కొక్కసారి ఇక్కడ మేమేం చదువుతాం. ఇప్పుడు పంపించారు
ఇది అసలు ఎవరి చేతికి వచ్చింది? చదవక ఏముంది అడ్రస్ అదే ఎవరు తీసుకున్నట్టు నా పోస్ట్ నేనే తీసుకున్నాను ఇట్లా సైన్ చేసి అన్నలేడు కదా. ఎక్కువ ఫ్రమ్ అడ్రస్ కూడా ఎక్కువ లేదు, ఏదో బార్కోడ్ మీద పంపించారు. చూడరా లెటర్ అవుతుంది ఇంకో అక్క స్టార్టింగ్. అరే కొంచెం చదవద్దు, కొన్ని చదవద్దు. ఏం లేదు, నార్మల్ ఆఫీస్ లో వచ్చింది అంతే. ఏం లేదు అక్క చెప్పేది ఏం లేదు. గడ్డ అక్క ఏం లేదు వద్దా కలవడం పంచాయతీ బాబు ఎందుకు ముందే ఓపెన్ చేయండి చూపిస్తావా పెట్టా? మంచి మర్యాద అడుగుతున్నా, మంచి ఉండదు చెప్తున్నా. చెప్పాను ఆఫీస్ పేపరు, అరే ఆఫీస్ పేపరు. అరే ఈ సిల్వర్ ప్లే బటన్ దాకా సుష్మా ఆమె యూట్యూబ్ లో కొంచెం ఆమె మేనేజర్. ఏదో తేడాగా ఉందేంటి? పంచాయతీ ఎందుకు చెప్పక్క? లేదు యూట్యూబ్ మేనేజర్ అక్క ఆమె. యూట్యూబ్ మేనేజర్, యూట్యూబ్ మేనేజర్ ఆమె. ఈ నా దగ్గర లేదక్క, నా దగ్గర ఉంది. నువ్వు ఇచ్చేయి పోనీ. నా దగ్గర కథలో అప్పుడు పోస్ట్ వచ్చింది, అది వచ్చింది, మరి పైకి ఎందుకు తెచ్చింది నువ్వు? అడగలేసిందా? అదేంటిరా? సుష్మా అంటే నాకు తెలిసి మేనేజర్ ఉండొచ్చు. మేనేజర్ యూట్యూబ్ గిట్ ఎందుకు పంపిస్తారు? ఎందుకు సుష్మా ఏమైందక్క? అక్క సుష్మా యూట్యూబ్ మేనేజర్ అక్క. మా యూట్యూబ్ మేనేజర్ కాదు, యూట్యూబ్ యూట్యూబ్ మేనేజర్. తెలుగులో తక్కువ చేస్తున్నా పైకి తెచ్చిచ్చింది ఎవరు? కట్టప అక్క నాకు అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. ఒక నిమిషం అక్క, నేను మీరు చెప్పి కింద నేను వస్తా, మీరు కింద నేను వస్తా. మీరు అయ్యో 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 కాదక్క. అరే అరే అవసరం వచ్చి ఇరికినట్టుందేం రా ఇది. ఏడిపోతారంటే ఏం లేక ఫ్రమ్ అడ్రస్ ఉండే అది ఫ్రమ్ అడ్రస్ అక్క యూట్యూబ్ అక్క ఏం చేయాలక్క మరి యూట్యూబ్ ఆఫీస్ అక్క అది ఫ్రమ్ అడ్రస్ యూట్యూబ్ ఆఫీస్ సుష్మి మళ్ళా దానిలో పడితే ప్రాబ్లం అవుతుంది అట్లా కావాలనే చేస్తున్నారు. మరి అనుకుంటే పైకి తీసుకొస్తుండే గడిచి అయిపోతుంది గడిచి రాసిందా? ప్రింట్ కనిపిస్తలే అంటే ఉంటే ఐ లవ్ యూ అంటుంది. ఇంత పెద్ద మ్యాటర్ రాశారు, ఇంత పెద్ద మ్యాటర్. పంచాయతీ మనకు నాకనికా ఇప్పుడు కాదా
4th రోజు పంపించిన లెటర్ మనకు లేట్ వచ్చింది మరి ఇగో. అక్క ఇదిగో. అక్క వద్దా అని చెప్తున్నా అందుకే. అక్క స్టార్టింగ్ అరే అన్నతో దెబ్బలు తింటా తిందాం ఏం చేయలేము ఇక మనమే తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇద్దరి మధ్య కొట్లాట పెట్టినట్లు అవుతుందిరా భయ్. చూడక్క ఆయన చేసుకుడు. అంటే ఇట్లాంటి లెక్కలు చేయండి అని మీ అన్న సరే, చెప్తా ఉంటాను. అక్క. చేసినామా అక్కకి చెప్పరు. అరే, చెప్తారు. వద్దానంగా వాడు వేరే అక్క చింపేరా భయ్ అది. అదే అక్క మీ మధ్య లొల్లి పంచాయతీ ఎందుకని చెప్పి మన కొత్తగా తీసుకురాకంటే ఇటు తీసుకొని వచ్చిండు. ఏం చేస్తాం మరి మనం ఏదో వేరే చెప్పానా అక్క అంగో స్టార్టింగ్ ఏం చదువుతున్నా అక్క. అరే వద్దురా భయ్ పంచాయతీ. ఏందక్క ఇంత చేస్తుడు నీకేమైతుంది అరే కొట్లాటలు ఎందుకని? చెప్పి కూర్చుతున్నాను. అది చెప్పాలి. అక్క కొట్లాట మీ ఇద్దరి మధ్య అవుతుందా వద్దా అంటున్నా. అంటే ఇట్లా చేయండి. సరే 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 అక్క, అరే అక్క కొన్ని నీళ్ళు ఫస్ట్ కొన్ని నీళ్ళు అక్క కొన్ని నీళ్ళు తాగు. నీళ్ళు పాలు నాకేమొద్దు ఫస్ట్ ఆ లెటర్లో ఏముంది ఒక సార్ నిమిషం అక్క ఫస్ట్ డేటు అరే వద్దురా కుర్మా చేసి. అరే వద్దు పంచాయతీ అవుతుంది అక్క. నేను చదువుతాం అక్క మేమే చదువుతాం. నువ్వు చదివి పేపర్ చింపేస్తాం. ఫస్ట్ డేట్ 4/6/25 హైదరాబాద్ మన పిల్లలు. టు మై ఫేవరెట్ పర్సన్ ఇమ్రాన్ ఖాన్. ఫస్ట్ నేను ఇది చూసే భయపడిపోయాను. ఇక నెక్స్ట్ నాతో కాదు. హాయ్ ఇమ్ము నా పేరు సుష్మా. నేను మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. నేను సింగిల్ విమెన్ని. మీలాంటి ఒక హస్బెండ్ కావాలని కోరిక. నాకేం తెలుసా ఇగో డైరెక్ట్ వీడియో పెట్టేసాము. ఈ ఓవర్ పంపించిన వాళ్ళు చూస్తారు పక్కా చూస్తారు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ చెప్పాలా కోసి కారాలు పెడతా అని అక్క ఇగో నెక్స్ట్ లైన్ వద్దు చాలు మొత్తం అక్క ఇగో నాకు మీ వైఫ్ మీద చాలా జెలసీ. ఓ ఇలా చూడు నాకు మీ వైఫ్ మీద చాలా జెలసీ. చూస్తూనే రోజులు గడిచాయే. జెలసీ పాతలు పెట్టిందంట నాకు ఇద్దరు స్మిత్ దాకా ఎందుకంటే తను నీలాంటి ఒక మంచి హస్బెండ్ ని దక్కించుకుంది. దక్కించుకుందంటే నువ్వు ఏందాక దొంగలించినట్టు మాట్లాడుతుంది. అక్క పక్కా వీడియో అయితే చూస్తుంది అక్క ఆమె. ఎందుకంటే ఆమెకు అర్థమైపోతుంది. మధ్యలో భయం లేదా వాళ్ళకి కథలు అదే చేసి ఇప్పుడు మధ్యలో కట్టప్ప చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అదే మనం చేసిన ఏంది కట్టప్ప ఇంకోటి పేరు చూడు కట్టప్ప. వద్దు వర్ష చదువుకు కాపురం ఇద్దరు కరెక్ట్ అన్న నాకు తెలియదు అక్క ఇది చింపుతుండు. మీరు కావాలి అక్క అదే తెలియదు అక్క నువ్వు ఏదో తెలుసుకున్నట్టు తెలుసు అక్క నేను చూసుకున్నా ఆయనతో నీ మధ్య ఎవరు ఎక్కువ ఉంటున్నావు అక్క ఫోన్ తెలుసుకొని ఈ ఫోన్ ఇంకేమున్నాయో ఈ ఫోన్ దగ్గర ఈ ఫోన్ ఈ మధ్య ఈ ఫోన్ ఎక్కువ పట్టుకుంటున్నందుకు ఎవరు నీ ఫోన్ నా ఫోన్ ఎందుకు గమనిస్తాయి మీ మధ్య కడప ఫోన్ అరే అన్న ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాను. అన్న ఫోన్ నాను అన్ని లేదు ఫోన్ తెలుసుకో కావాలంటే అక్క ఫస్ట్ లెటర్ చదువుదాం అక్క. లెటర్ ఇంకెన్ని ఉన్నాయని కట్టప్ప లేడు. ఇదేది
చదవచ్చా? ఇగో. సరే నెక్స్ట్ హెల్ప్ చేసినట్టు ఏం help అక్క నేను ఏం ఎంపీ చేయాలి నాకు నాకేం అవసరం చెప్పు. బయట ఏమంటారు కల్పించినావా? అక్క ఇలా చూడు, నువ్వు లేనప్పుడు మన బేబీని చూసుకుని కట్టపని. ఎవరు? అరే నాకు తెలియదురా బయట. పోదాడు, ఎవరిదైతే ఉందో దాని ఇంటికి పోదాం. అక్క నాకు పోస్తాడు, మా అమ్మ కారం పొడి ఇస్తా, సంబంధం లేదు అక్క. అక్క అక్క నాకు తెలియదు అక్క. ఇంకో, అరే ఇంకో ఈ పాపం నేను చేయలేను రా. చదువు రాగో మన బేబీ లైక్ మీకు ఆటగాలు వేసిన కదా, మీకు ఎవరు చదువుకోను మేము ఏమెక్కిస్తాం అక్క, మా మధ్యలో ఏం లేవు అక్క. నైట్ కి పబ్ కి వస్తావా? పప్కి ఇంకో చూడు కట్టపని పక్కే పోతలేడు అన్న. ఈ మధ్యలో పబ్ కి ఎందుకు వస్తలేము? ఇమ్ము తెలుసుకోవాలో అక్క తెలియదు అక్క. నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను ఇవాళ. అరే హర్ష నువ్వు కావాలి చేస్తున్నావు హర్ష. అలా ఏం చేస్తామక్క చూడు. వాళ్ళు పోతలేరు అన్నం బట్టి. అన్నీ పడిపోతే మా పేరు ఎందుకు రాయాలి? అరే బందేరా బై. నిన్ను కలిసి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది. నీకు ఫోన్ చేసామంటే నీ ఫోన్ నెంబర్ మీ వైఫ్ దగ్గర ఉంది అని అన్నావు కదా. అచ్చా. దాన్ని కట్టప్ప ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలే. పేరు తెలియదా నీకు? నాకు తెలియదురా బాబు. ఒట్టు నాకు తెలియదు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏ తెలియదు. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే తెలుసు. అంటే సుష్మాని పేరు తెలుసా? నాకు ఈ పంచాయతీ ఇల్లు నాకు తెలియదు. ఈ పంచాయతీ నాకు తెలుసా? సుష్మా చూస్తుంది వీడియో. దానికి నీ కోచ్ కనబడతా. అరే నాకేం తెలుసు అక్క? నా పేరు మట్టుకే తెలుసు. ఆయన తెలియదు కూడా తెలియదురా. ఆయనకు తెలియదు మన బేబీ ఇంటర్ డ్రెస్ ఎట్లా తెలిసింది ఆయన? పంపినట్టు అక్క నేను దండం చేస్తా. నా పేరు మట్టుకే తెలుసు. నిజం చెప్తున్నా. ఏం తెలియదు. అంటే ఇప్పుడు మీ ఆయనకి ఏం సంబంధం లేదు అంటున్నావా? సంబంధం ఎందుకు ఉండదు అక్క, అన్ని చేస్తుడు పక్కన ఉండే. అరే హర్ష నువ్వు తెలిసి మాట్లాడు. నువ్వు తెలియదు తొక్కుతారు. అరే నీకు తెలుసా? పిల్లలు సిగ్గు ఒకటి చెప్తా. నీకు ఒకటి చెప్తా ఇంకో. చేస్తున్నావు నువ్వు. అరే ఎవరు రా బయట? అరే ఇగో నేను చెప్పేది సుష్మా ఎవరు అని ఈ అబ్బా. నేను చెప్పేది అన్నగారికి సిగ్గు శరం లేదా? పెళ్ళి అయితే పిల్లలు మీ అమ్మ పడ్డన అయితే మంచిగా ఉంటారమ్మ. అక్క ఏడోక అక్క, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్క? అక్క నాకు తెలియదు అక్క. నువ్వు చెప్తే ఏడోక అక్క నువ్వు అక్క. తెలియదు అక్క. అవి కావాలి చేస్తున్నా. ఆమె బాధపడతలేదా కట్టప్ప నువ్వు చేసిన లెక్కలకి? పక్కనుంటే మొత్తం అక్కకే కాల్ చేస్తున్నారు. అక్క నేను ఏం చేయలేను అక్క. నాకు తెలియదు. ఈ పేరు తెలుసు కానీ వాళ్ళ ఇల్లు ఇవన్నీ కథలు ఎవరికి తెలుసు చెప్పు. అనుకుంటారు దొంగ నాటకాలు డ్రామాలు. ఏడవక పోనీ ఏం కాదక్క. ఇంకో సుష్మా గారు చెప్పేసి చెప్తున్నా నేను ఇక వీడియో పరంగా ఒకటే చెప్తున్నా. నాకు ఎవ్వరు తెలియదు భయ్. నాకు ఎవరు తెలియదు. పేరు తెలుసు కానీ ఇవన్నీ కథలు హస్బెండ్ రా మా బాగా ఎట్లుంటది అనుకుంటున్నావు? మనుషులకి పెళ్లి అయితే తెలుస్తుంది. పైసలు తీసుకొని మధ్యలో బ్రోకరిజాలు చేస్తుర్రు. నన్ను కొడుతుండ పట్టుకో ఇంకో కొంచెం కూడా పెళ్ళైందని సిగ్గు శరం లేదా? నువ్వు చేసిన తప్ప మళ్ళీ అర్థమైందా? కోసం ఈశ్వర చూసి నీకు నాకు పాటలు కట్టప. సిగ్గు శరం ఉందా మీ అన్నకి? ముసల్తనానికి పిల్లలు పడుతుంటారంట.
వీడియో